హాయ్ ఫ్రెండ్స్, మీ మోడ్రన్ ఇల్లాలికి స్వాగతం. వైకుంఠ ఏకాదశి అని చెప్పాను కదా, అందుకని మేము మార్నింగ్ అనంత పద్మనాభ స్వామి గుడికి వెళ్ళాము. ఇప్పుడు ఈవినింగ్ నేను ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి లంగర్ హౌస్లో ఉన్న సంగం టెంపుల్కి వచ్చామండి. ఈ గుడిలో చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనకి అన్ని దేవుళ్ళు ఇక్కడ దర్శనమిస్తారు. రాముల వారు ఉంటారు, తర్వాత ఆంజనేయ స్వామి ఉంటుంది, గణపతి ఉంటారు, కృష్ణుడు ఉంటారు, తర్వాత లక్ష్మీ నరసింహస్వామి. చూడండి, ఇది వైకుంఠ ద్వారం అనమాట. ఈ వైకుంఠ ద్వారం గుండా మేము గుడి లోపలికి ప్రవేశించాము. ఈరోజు ముక్కోటి ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు వాళ్ళు. లోపట పువ్వులతో ఎంత చక్కగా అలంకరించారంటే ఓం నమో వెంకటేశాయ అనేది అంత పువ్వులతోటేనండి ఈ డెకరేషన్. అండ్ ఇది ధ్వజస్తంభం కూడా మంచిగా బంతిపూలు, చామంతి పూలు అసలు ఎంత చక్కగా అలంకరించారంటే ఈరోజు గుడి మొత్తము కూడా పండగ వాతావరణము చాలా కలకలలాడుతూ ఉంటుందండి. అసలు లంగర్ హౌస్లో మేము ప్రతిసారి దసరా గుడి ఇక్కడికే వస్తాము. ఇక్కడ చాలా బాగా ఇది ఇక్కడ పత్తి చెట్టు కూడా, పత్రి చెట్టుని చూసి నేను చాలా అసలు ఆశ్చర్యపోయాను. చాలా బలంగా అసలు ఎంత బాగుందంటే ఇక్కడ కూడా చూడండి, స్వస్తిక్తో వేసిన పువ్వులు చాలా మంచిగా డెకరేషన్ చేశారు, పీకాక్ని. అండ్ వెంకటేశ్వర స్వామి శంకు చక్రాలు కూడా చాలా బాగా దర్శనమిస్తున్నాయి మనకి. ఈ గుడి మొత్తం కూడా పువ్వులతో చాలా చక్కగా అలంకరించారు. అసలు కరోనా ఎక్కడుందో మనకు తెలియదు కానీ చాలా అసలు జనాలు కూడా అందరూ దర్శనానికి వచ్చారు. ఇక్కడ ఫస్ట్ ఎంట్రన్స్లోనే గణపతి విగ్రహం ఉంటుంది. విఘ్నేశ్వరుడి విగ్రహాన్ని దర్శించుకున్న తర్వాత ఇందులో కృష్ణుడు ఉంటారనమాట. తర్వాత మనకి ఆంజనేయ స్వామి దర్శనం ఇస్తారు. దాని తర్వాత వెంకటేశ్వర స్వామి తర్వాత రాముల వారు, అలా దర్శనం చేసుకుంటూ వస్తామన్నమాట. తర్వాత ఇందులో చిన్ని కృష్ణుడు ఉన్నాడు, అందులో బాలకృష్ణుడు అనమాట ఉయ్యాలలో ఉంటారనమాట. ఈ గుళ్ళో ఏంటో విశిష్టత, అన్ని దేవుళ్ళకి పండగలప్పుడు ఇలా లాక్స్ వేసి పెట్టేస్తారు. అంటే పూజారులు పూజ చేసేసుకొని లాక్స్ వేసి ఓన్లీ విజిట్ లాగా పెడతారనమాట. చూడండి, కామధేనుని అలా పెట్టారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి లక్ష్మీ పద్మావతి అలివేలుమంగ సమేతంగా అర్చన కోసము భక్తులకి అవకాశాన్ని కల్పించారనమాట. ఇలా మంచిగా డెకరేషన్ చేసేసి నేను వీడియో తీశాను, భయమేసింది మళ్ళీ వాళ్ళు ఏమంటారో అని చెప్పేసి. పంచముఖ ఆంజనేయ స్వామి, ఇలా అన్ని విగ్రహాలని మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ నాగులు ఉన్నారు, ఇందులో దత్తాత్రేయ స్వామి, సాయిబాబా అన్ని విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ ఓపెన్గా శివుడి విగ్రహాన్ని పెట్టారు, ఎందుకంటే అందరూ అభిషేకం చేసుకోవడానికి. ఇందులో నుంచి వెళ్తే మనకి వెంకటేశ్వర స్వామి దర్శనం ఇస్తారండి. ఇలా వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకొని అక్కడి నుంచి మనము రాముల వారిని దర్శనం చేసుకుంటే ఈ గుడి మొత్తం కంప్లీట్ అయినట్టుగా అవుతుందన్నమాట. సో అంత మంచిగా డెకరేషన్ చేశారు. ముక్కోటి ఏకాదశి రోజు మనము ఏ పని చేసినా కూడా 3 కోట్ల సార్లు చేసినట్టు అవుతుంది అంటారు. కాబట్టి ముక్కోటి ఏకాదశి రోజు మనము దేవుణ్ణి దర్శించుకుంటే 3 కోట్ల సార్లు దర్శించుకొని అన్నిసార్లు ఆశీర్వాదం తీసుకున్నట్లుగా అవుతుందనేసి నా అభిప్రాయం అనమాట. సో మనము ఏ రోజు గుడికి వెళ్ళకున్నా అట్లీస్ట్ ఇలాంటి పండగల రోజు ఎప్పుడన్నా మనము ఇలాంటి గుడిని సందర్శించి మనం పాజిటివ్ వైబ్రేషన్స్ని మనం పొందాలనేసి నేను కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏకాదశి రోజు మంచిగా గుడికి వెళ్ళి, మేమైతే ఇక్కడ గుడికి వచ్చేసి విష్ణు మందిరంలో దీపం వెలిగించడం వల్ల చాలా పుణ్యం వస్తుందంటారు. సో ఇక్కడ గణపతి విగ్రహం ఉంది. ఇది లక్ష్మీ నరసింహస్వామి గుడి పక్కన ఒక పెద్ద పత్రి చెట్టు ఉందన్నమాట. అంత పెద్ద పత్రి చెట్టు ముందర మేము దీపాన్ని వెలిగించుకున్నాము. సో ఇక్కడ చూడండి, ఇక్కడ జనాలు కొంచెం తక్కువగా ఉన్నారు. మొత్తం అందరూ దేవుని దర్శించుకోవడంలో ఉన్నారు. కొంచెం గుడిలోనే ఒక సైడ్ అనమాట ఇది. మేము పక్క నుంచి ఇలా వచ్చేసి అక్కడ కొంచెం జనసంచారం తక్కువ ఉందని చెప్పి అక్కడ మేము దీపాన్ని వెలిగించుకున్నామండి. చూడండి మా అమ్మాయి. సో ఇలా వైకుంఠ ద్వారం ద్వారానే లోపలికి వెళ్ళాలి, వైకుంఠ ద్వారం ద్వారానే బయటకు వచ్చేసేయాలన్నమాట. ఇలా వచ్చిన తర్వాత అంటే ఇక్కడి నుంచి మనము దేవుణ్ణి దర్శించుకోవచ్చు అనమాట. సో ఇదండి, వైకుంఠ ఏకాదశి పండగ పర్వదినాన్ని ఇలా జరుపుకున్నాము. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ముందు ఫస్ట్ సారి చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోలు, మంచి మంచి గుళ్ళని నేను చూపిస్తూ ఉంటాను. అందరికీ మరొకసారి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు. ఇదనమాట ఎప్పుడు వెళ్ళే డోర్, అది మూసేశారు. బాయ్ బాయ్.